హాయ్ ఫ్రెండ్స్, సుబహాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఈరోజు 1/2/2026. మీకు లాంగ్ వీడియో చేయక దగ్గర నెల అవుతుంది. నెల కంటే కూడా నాకు తెలిసి పెచ్ అయిందేమో. మనం జనవరిలో నాకు తెలిసి లాంగ్ వీడియోలు పెద్దగా చేయలేదు. ఇప్పుడు లాంగ్ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్న ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో ప్రతి ఒక్కరన్నా ఫాలో చేయండి, లైక్ చేయండి. మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. మనం ఇప్పుడు వచ్చేసరికి 3 రాష్ట్రాల్లో మార్కెట్ల పరిస్థితి ఏ విధంగా జరుగుతుంది, మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసారని కామెంట్ చేశారన్న. ఆ కామెంట్లకు ప్రతి ఒక్కదానికి రిప్లై ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పండి. ఖచ్చితంగా షార్ట్ వీడియో అయినా చేస్తా, లాంగ్ వీడియో కుదిరితే మళ్ళీ లాంగ్ వీడియో అయినా చేస్తా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న. ఫస్ట్ చెప్పిన చదివిన తర్వాత కుదిరితే కనుక చేస్తా. అంటే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఊర్లో మార్కెట్ పెరుగుతుందా అంటే అన్న, ఖచ్చితంగా మార్కెట్ పెరిగేదాన్ని ఎవ్వడు ఆపలేడన్నా. గుర్తుపెట్టుకోండి. డబ్బి కడ్డి 20435531 సర్పణ 102 బ్యాడిగి రైతులకైతే మాత్రం ఇంకా ఇదే మార్కెట్ ఉండొచ్చేమని నా యొక్క అభిప్రాయం. ఇంకా పెరగచ్చేమో చెప్పలేం. ఇంకా గుంటూరు మార్కెట్ అయితే మాత్రం ఏదైనా జరగచ్చు అన్న. తగ్గడం అయితే తగ్గకపోవచ్చేమో, కానీ ఇంకా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే 5531 వేస్తున్న రైతులు విపరీతంగా పచ్చిమిరపకాయకు కోసారా లేదనేది మీరు కామెంట్లో చెప్పాలి. బళ్ళారి చూస్తున్న వాళ్ళైనా, పల్నాడు మెయిన్ మనకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ గుండెకాయ పల్నాడు ఒక 4-5 సంవత్సరాలు ఏంటిది. పల్నాడు నుంచి విపరీతంగా కాయలు గుంటూరుకు వెళ్ళక, ఇది నిజమా కాదో కూడా మీరే కామెంట్ చేయాలి. 63, 5531, 341, నెంబర్ 5 సూపర్ 10 వెరైటీలు చాలా వరకు రైతులు విపరీతంగా పచ్చిమిరపకాయకు కోసారని మనకున్న సమాచారం అయితే ఉంది. కోసారా లేదా మీరే కామెంట్ చేయాలి. మీ ఊరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయాలి. నేను ఇప్పుడు కామెంట్ చదువుతూ ఉంటా, ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా. అన్న లాస్ట్ టైము అన్న శివరామకృష్ణ అన్న పేరు వచ్చేసరికి లాస్ట్ టైం 2043 మార్చిలో కొన్నాను. మీ వీడియో చూసి సేల్ చేశానన్న. తేజ స్టాక్ పెట్టమంటావా? గుంటూరు నెంబర్ 5 నంబూరు విలేజ్ అంట అన్న. మీ వల్ల 10 లక్షలు ప్రాఫిట్, మీ నర్సరీ వచ్చి కలుస్తాను. ఆర్కే రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచిది. నా వల్ల ప్రాఫిట్ వచ్చింది అంటున్నావు అన్న. ఇది దీంతో ఎవరు జ్యోతిష్యం, నేను 2043 గురించి ఫస్ట్ నుంచి అంటే 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నా. 2043కి లైఫ్ ఉంటుందంటే, ఈ సంవత్సరం తక్కువ వేసారే మనకు చాలా మంది రైతులు. కానీ ఇలాగనే మీరు కామెంట్ చేయడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. చాలా వరకు రైతులకు ఇంకా పెరిగిద్దంటే 10 రోజులు ఆపుకోండి అని చెప్తా. అందుకోసం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి ఖచ్చితంగా అన్నకు మంచి జరిగింది 2043కి. స్టిల్ నేను చాలా వరకు నాతో మాట్లాడే వాళ్ళకు, నాతో లింగరాజు అని బ్యాడిగులు అన్న అసలు ఒక బండి పెట్టుకో 2043 అని చెప్పాడు. కానీ నేను ఏం జరిగిద్దో ఏంటో, నాకు తేజ ఆర్మూర్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నది వాస్తవంగా. కానీ అది కూడా మనం అనుకున్న టయానికి చాలా వరకు తేడా పడిపోయింది. అట్లా ఎవరు ఊహించింది ఏం జరుగుద్దో ఎవరు చెప్పలేరు. అందుకోసం అనేసి అమ్ముకోవడం, మార్కెట్ పెరిగిందంటే అమ్ముకోవాలన్నా, మార్కెట్ తగ్గిందంటే స్టాక్ పెట్టే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మార్కెట్ తగ్గితే కొనాలి, పెరిగితే అమ్ముకోవాలి. రెండే. పెరిగిద్దని ఇంకా పెరిగిద్దని ఆశపడితే మాత్రం చాలా వరకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అన్న. మాది ఏసీ సూపర్ 10 100 బస్తాలు అమ్మాలా అన్న విషయం తెలపాలన్నా అన్నాడు. అన్న ఏసీలో సూపర్ 10 100 బస్తాలు ఉన్నాయంటున్నావు అన్న. ఏ సంవత్సరం అనేది తెలియదు. నువ్వు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు 22,000 23,000 నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మంచి రేట్ అన్న. నేను చాలా మందికి ఏం చెప్తాను అంటే, ఇది కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తా, స్టాక్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈ రేట్లలో మినిమం 4,000 పెరగాలి. పెట్టుకున్న దానికి డిమాండ్ రావాలి, మంచి రేట్ రావాలి, మంచిగా డబ్బులు రావాలి అంటే మాత్రం 4,000 పెరగాలి. అంత ధైర్యం ఉంటే మాత్రం ఉంచుకో ఏసీలో, లేదంటే అమ్మేసే. ఎందుకంటే నువ్వు ఆగే కొద్దీ నష్టం నీకే. ఎందుకంటే 22,000 23,000 మీద నెల వచ్చేసరికి దగ్గర వడ్డీ వచ్చేసరికి 20,000 మీద 300 వస్తుంది కింటాకు. మళ్ళీ ఒక 2,000 అనుకోండి, 330 రూపాయలు నెల వచ్చేసరికి వడ్డీ వస్తుంది. దాన్ని బట్టి లెక్కేసుకో. ఇంకొకన్నా మార్చి వరకు కాయలు వస్తాయని చెప్తాను. అంటే మన వీడియో ముఖ్య ఉద్దేశం అంటే, కాయలు మార్చి వరకు వస్తాయని చెప్తా ఉన్నాడు. మార్చి వరకే కాయలు వస్తే, నిజం చెప్తున్నా, మార్చి వరకే కాయలు వస్తే ఇదే విధంగా రావాలి, ఎక్కువ రాకూడదు. మళ్ళా ఇదే విధంగా 40-50 వేలకు పెచ్చు రాకుండా ఇదే విధంగా వస్తే మాత్రం మార్కెట్లో ఏదైనా జరగవచ్చు అన్న. ఇంతకు మించి డబల్ అయిన ఉండొచ్చు, లేకపోతే ఎంతైనా ఉండొచ్చు. అంటే నేను వ్యక్తిగతంగా చెప్తున్నా. అంటే ఇదే విధంగా, ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం మార్కెట్ పెరిగే ఛాన్సే కనిపిస్తూ ఉంది. కానీ ఏదైనా
ఒకవేళ మార్కెట్లో 1,00,000 బస్తాలు 1,50,000 బస్తాలు ఒక వారం 10 రోజులు గినక వస్తే వ్యాపారస్తులు భయపడి మళ్ళీ తగ్గించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అన్న మా దగ్గర ఉజ్వల్ అన్న వచ్చేసరికి అన్న మా దగ్గర మార్చికి అయిపోతాయి అంటున్నాడు. అంటే ఏ ఊరో చెప్తే రైతులకు కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా మళ్ళీ కామెంట్ చేయండి అన్న టమోటా మిర్చి రేటు చెప్పండి అన్న గారు ప్లీజ్ అంటున్నాడు. అన్న టమోటా మిర్చి విషయానికి వచ్చేసరికి మనకు 30,000 కానించి 40,000 అంటే 20,000 కానించి 30,000-35,000 వరకు మాత్రమే ఉందన్న ప్రజెంట్. నాయక్ అన్న వచ్చేసరికి మనకు ప్రతిరోజు పాపం కామెంట్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. కేడిఎల్ ఆదోని ఏరియాలో 22/2026 అంటే ఫిబ్రవరి 20వ తారీఖు సరుకు అయిపోద్దని చెప్తా ఉంటాడు అన్న. ఆదోనిలో 20వ తారీఖు అయిపోతే మాత్రం మార్కెట్ కడ్డీలు ఇంకా పెరగొచ్చేమో, రైతులు ఆలోచన చేసుకోండి. మాది రాయచూరు అన్న. అన్న పేరు వచ్చేసరికి హొన్న ప్రభాస్ అంట. మాది రాయచూరు సంగంకుంట విలేజ్. మా ఊర్లో తోటలు ఖాళీ అన్న. ఓన్లీ 2043 బ్యాడీకి వేస్తారు. బట్ ఇయర్ 1,07,000 ఒక ఎకరాకు 7 క్వింటాలు అండ్ కొత్తవి 1 ఎకరాకి 3 క్వింటాలు టోటల్ లాస్ అన్న. నల్లి వల్ల అండ్ వర్షం వల్ల అన్న అంటున్నాడు. వాస్తవంగా అంటే మీరు ఎన్ని ఎకరాలు వేస్తారో చెప్తే బాగుండేదన్న. నా ఉద్దేశం ప్రకారం కొంచెం ఒక క్లారిటీ వచ్చేది. వాళ్ళ ఊర్లో ఆ విధంగా నడుస్తూ ఉందంట. మీ వీడియో చూస్తే పాజిటివ్ అండ్ మైండ్లో ఉంటూ 2043 300 బ్యాగులు ఉన్నాయి. 2 years నుంచి 30కి అడుగుతున్నారన్న. 228 డీలక్స్ ఇవాళ వద్దా బ్రో? ఇంకా 122 బ్యాగులు మీడియం కాయలు డీలక్స్ కాయలు 228 30కే ఇవాళ వద్దా అనేది నా ప్రశ్న బ్రదర్ అన్నాడు. అన్న ఖచ్చితంగా 30,000కి అడిగితే ఖచ్చితంగా అమ్ముకోవచ్చు అన్న. సగం అమ్మేసాయి. 350 బస్తాలు అన్నావు, ఒక 150 అమ్మేసాయి, 200 ఉంచు. ఒకవేళ పెరిగిద్దని ఆశ ఉంటే అన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సగం అమ్మాలి సగం ఉంచాలి. డిమాండ్ను కవర్ చేసుకోవచ్చు, మనకు కొంచెం ఫ్రీ అయ్యిద్ది మైండ్. అది కొంచెం గుర్తుపెట్టుకోండి అన్న. వెంకటేశ్వర్లు అన్నసరికి గుడ్ జాబ్ బ్రో అన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. మిర్చి ఫిబ్రవరి మంత్కి ఎండింగ్ కన్నా ఆల్ ఫార్మర్స్ 99% అంట. ఎక్కడో చెప్తే బాగుండేదన్న. అన్నొచ్చరికి అనిల్ వేముల. ఇంకొకన్నా ఇక్బాల్ అన్న వచ్చేసరికి 1 monthకి అయిపోతాయి అన్నాడు. మాది అన్నొచ్చరికి అన్వీస్ చంద్రగిరి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అన్న. ఇక్కడ ఫిబ్రవరిలోనే క్లోజ్ అవుతాయంట అన్న. ఫిబ్రవరి మార్చికి క్లోజ్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం చాలా మంచి రేట్ ఉంటుంది అన్న. చాలా మంచి రేట్ ఉంటుంది. ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత విషయం. ఇప్పుడైతే మాత్రం మంచి అంటే మార్చికి అయిపోతాయి కాయలు అనే ఉద్దేశం ఉంటే మాత్రం అమ్ముకోకపోవడం మంచిది. అంటే నా వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, అది మీ ఇష్టం. మే వరకు వస్తాయన్న మా ఊర్లో. ఏ ఊరో చెప్తే బాగుండేదన్న. మే వరకు వస్తాయి అంటున్నాడు అన్న. కురవ అనిల్ అంటే నాకు తెలిసి అనంతపూర్ ఏరియా ఉంటుంది. మే వరకు వస్తాయి అంటే ఏ ఏరియా వస్తాయి ఒక క్లారిటీ అన్న. సతీష్ అన్న వచ్చేసరికి కూడా మే వరకు వస్తుంది అంటున్నాడు. మాది అనంతపూర్ జిల్లా విడపనకల్లు మండల్ గడేకల్. మా మిరప కోత మార్చి నెల 15కు ముగుస్తుంది. మార్చి నెల 15 అంటే దగ్గర మార్చి నెలలో ఫిబ్రవరి నెలలోటి పెద్ద కంపారిజన్ కదన్న. ఏప్రిల్ మేలో వస్తేనే కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అన్న. విరూపాక్ష అన్న నెక్స్ట్ నెలలో కడ్డీ మా ఊర్లో బ్యాడీకి మా ఊర్లో అయిపోతాయి అంటున్నాడు అన్న. ఓకే, నెక్స్ట్ మంత్ అయిపోతే కనుక ఇబ్బంది ఏం లేదన్న. 2043 180 బ్యాగులు 2024 సరుకు ఉన్నది మీ సలహా. అమ్ముకోండి అన్న. సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి. మంచి రేటే కదా అన్న. సరిగా జితేందర్ రెడ్డి అన్న అంటున్నాడు అన్న. సరుకు రెడీగా ఉంటే అమ్ముకోండి అంటున్నావు, ఏమైనా కొత్త సరుకు ఉందా? మాది మార్చి 15కు రెడీ అవుతుంది. రేట్స్ ఇలాగే ఉంటాయా లేదా తెలపండి అన్న. మార్కెట్లో రేట్ అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ అయితే తగ్గదన్న. నా అంచనా ప్రకారం చెప్తున్నా. ఇంకా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు, ఇంకా పెరిగే అవకాశం అయితే వాళ్ళు పెంచడానికి కూడా భయపడతా ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు అన్న. ఇదే ఫైనల్. ఇంకా నాకు తెలిసినంత వరకు చాలా వరకు అయితే మాత్రం ఇది మంచి రేట్ అన్న. రైతు అమ్ముకోవడానికి అనువైన రేటు ఇది. నేను ఓన్లీ బ్యాడీ వరకు అయిపోతే నా తేజ ఆర్మూర్ రైతులు వ్యాపారస్తులు కానీ చాలా వరకు స్టాకిస్టులకు చెప్తా ఉన్నా,
దయచేసి మార్కెట్లో రైతులు వెళ్తూ ఉన్నారు కదా, దిగుబడి ఆర్మూరు 5531 ఇటువంటి రకాలన్నీ కూడా మంచి రేటుకి వెళ్ళిపోయినాయి. 3 సంవత్సరాల నుంచి 13, 12, 13, 12, 13, 12, 13, 12, 9,000కు కూడా డబుల్ ఆర్మూర్ వేశారు. దాని ఉద్దేశం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా కొంచెం మైండ్లో నుంచి ఫ్రీగా అండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ఒకవేళ బై మిస్టేక్ మన టైం బాగాలేకపోతే, ఏదైనా జరిగితే, ఒక్కొక్కసారి ఏదైనా జరగవచ్చు అన్న దీంతో. ఎందుకంటే మనము కేజీ 100కు 4 కేలు ఉల్లిపాయలు ఉంటే బాగా సేల్స్ అవుతాయి. అదే 100కు టమాటకాయలైనా చూసుకోండి, విపరీతంగా ఒక్కొక్క మనిషి ఇంకా రోజు ఉదయం టమాటా కర్రీ, సాయంత్రం వచ్చేసరికి సాంబార్, టమాటా చారు అట్లా చేసుకుంటూ ఉంటారు. రకరకాలుగా నడుస్తూ ఉంటుంది. ప్రతి దాంతో టమాటకాయ అవసరం. అదే డిమాండ్ కనుక 100 రూపాయల కేజీ అనుకో, 4 వేసే కాడ ఒకటి వేస్తారు. టమాటా సాంబార్ కనపరాదు, టమాటా కర్రీ కనపరాదు. దాన్ని బట్టి మిరపకాయలు కూడా ఏ విధంగా ఉంటాయంటే, పెరగడం వల్ల వేసే విధానంలో చాలా వరకు మార్పు జరిగిద్ది. చాలా తక్కువ వేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ఫంక్షన్లకు కూడా రకరకాల ఫంక్షన్ల కంటే తప్పదు. అట్లా దాన్ని బట్టి డిమాండ్ని బట్టి కారం కూడా సేల్స్ అనేది మారిపోతూ ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా రైతులైతే మాత్రం అమ్ముకుంటా ఉండండి. సగం అమ్ముకోండి, సగం పెట్టుకుంటా ఉండండి. లేకపోతే మాకు ఇంకా మైండ్ అన్న ఒక కింటాకు చాలా వరకు ఎక్కువ ఖర్చు వస్తుందన్న, ఒక 5 నెలలు ఆగితే ఒక కింటాకి 1,500 నుంచి 2,000 రూపాయలు వడ్డీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో కూడా రకరకాల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి దీంతో. దాన్ని బట్టి మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా మన కామెంట్లకు రిప్లై అయితే మాత్రం మీకు అందరికీ వచ్చిందని అయితే నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.